నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చిన్నారులు పెరుగుతున్న కొద్దీ మనలో కూడా డౌట్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి. బేబీస్కి సోప్ యూజ్ చేస్తే మంచిదా, బాడీ వాష్ యూజ్ చేస్తే మంచిదా అని చెప్పి డౌట్ అందరికీ వస్తూ ఉంటుంది. నేనైతే నా బేబీకి సోప్ యూజ్ చేశానండి, బాడీ వాష్ కూడా యూజ్ చేశాను. సో నా ఎక్స్పీరియన్సెస్ని ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో అమ్మ వాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడిపోతుంది. అండ్ వరకు వాచ్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ బేబీ రిలేటెడ్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి సో మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. ఇనిషియల్ స్టేజ్లో నా బేబీకి 1.5 years వచ్చేంత వరకు నేనైతే Mamaearth బాడీ వాష్ యూజ్ చేశాను. ఆ తర్వాత సోప్ అనేది యూజ్ చేశాను, అది కూడా Mamaearth సోప్ కరెంట్లీ యూజ్ చేస్తున్నాను. సో ముందు దీని గురించి నేను మీకు కొన్ని డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఏంటంటే Mamaearth వాళ్ళ డీప్లీ నరిషింగ్ బాడీ వాష్ ఫర్ బేబీస్. Mamaearth ప్రోడక్ట్స్ అన్ని సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ అండి. జనరల్గా చిన్నారుల యొక్క చర్మం అనేది మన చర్మంతో కంపేర్ చేసుకుంటే 5 times సెన్సిటివ్గా ఉంటుందండి. సో అటువంటి సెన్సిటివ్ స్కిన్ మీద మనం కెమికల్స్ ఉన్నా కానీ టాక్సిన్స్ ఉన్న ప్రోడక్ట్స్ కనుక యూజ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ స్కిన్ కలర్ చేంజ్ అవడంతో పాటు ర్యాష్, బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ర్యాష్ ఎక్కువగా వస్తాయి. దానివల్ల పొక్కులు కూడా వచ్చే ఛాన్సెస్, దురదలు, సో ఇలా రకాల ఇన్ఫెక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి చిన్నాళ్ళకి మనం ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కంప్లీట్గా టాక్సిన్ ఫ్రీ, అంటే అందులో ఎటువంటి కెమికల్స్ ఉండకూడదు. Mamaearth ప్రోడక్ట్స్ అన్నీ కంప్లీట్గా మనకి సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ, అంటే ఇందులో ఎలాంటి కలర్స్ కానీ, ఎలాంటి పారాబెన్స్ కానీ, ఎలాంటి సల్ఫేట్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ కానీ యూజ్ చేయకుండా కంప్లీట్గా 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసిన ప్రోడక్ట్. మనం బేబీకి సోప్ కానీ బాడీ లోషన్ కానీ చూస్ చేసుకునేటప్పుడు కంప్లీట్గా అది మనకి టియర్ ఫ్రీ అయి ఉండాలండి. చిన్నపిల్లలు ఏంటంటే మొహం కదిపేస్తూ ఉంటారు, అంత బాగా స్నానం చేయించుకోరు కాబట్టి వాళ్ళ కంట్లోకి వెళ్తే మళ్ళీ వాళ్ళకి మంట పుట్టి ఏడుస్తారు. కాబట్టి ఇది ఏంటంటే కంప్లీట్గా టియర్ ఫ్రీ అండి. అంటే ఒకవేళ మన బేబీకి బాత్ చేయించేటప్పుడు కంట్లోకి వెళ్ళిపోయినా సరే ఎటువంటి మంట కానీ ఏమీ కలగదు. ఇట్స్ కంప్లీట్లీ టియర్ ఫ్రీ. ఈ యొక్క బాడీ వాష్ ఏదైతే ఉందో అది మేడ్ సేఫ్ సర్టిఫైడ్, అంటే డర్మటాలజికల్గా టెస్ట్ చేసింది. హైపో అలర్జెనిక్, అంటే ఇది యూజ్ చేయటం వల్ల చిన్నారుల యొక్క స్కిన్ మీద ఎటువంటి అలర్జీస్ లేదంటే ర్యాష్ కలిగే ఛాన్సెస్ అయితే 100% ఉండవండి. అదేవిధంగా ఇది pH బ్యాలెన్స్, అంటే ప్రతి ఒక్క స్కిన్కి ఒక pH లెవెల్ ఉంటుంది. సో ఇదేంటంటే బేబీ యొక్క స్కిన్ యొక్క pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను నా బేబీకి ఇనీషియల్గా ఈ యొక్క బాడీ వాష్ని యూజ్ చేసేదానండి. ఇది ఇలా బాటిల్ ఫామ్లో వస్తుంది అనమాట, టిప్ టాప్లో వస్తుంది. దీని కనుక మనం ఓపెన్ చేస్తే లోపల బాడీ వాష్ అనేది ఉంటుంది. కంప్లీట్గా మనకి జెల్ ఫామ్లో ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే మనకి అలోవెరా జెల్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుందండి. ఎందుకంటే ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్రాగ్రెన్స్ కానీ యూజ్ చేయరు కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇందులో మనకు వచ్చే ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా మనకి ఆరెంజ్ నుంచి ఫ్రాగ్రెన్స్ ఎలా వస్తుందో సేమ్ అలా న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట. సో బాడీ వాష్ని మనం 0 months, అంటే అప్పుడే పుట్టిన బేబీస్ నుంచి 5 years బేబీస్ వరకు హ్యాపీగా వాళ్ళకి డైలీ బాత్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చండి. ఫేస్ మీద కూడా యూజ్ చేయొచ్చు, బాడీ అంతా మనం ఈ యొక్క బాడీ వాష్ని అప్లై చేయొచ్చు. ఇందులో యూజ్ చేసిన ద కీ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే విటమిన్ ఈ ఆయిల్ అనేది యూజ్ చేశారు. విటమిన్ ఈ అనేది మన స్కిన్కి చాలా మంచిది, మన స్కిన్కి గ్లో చేయడంలో చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి యూజ్ చేశారండి. ఎసెన్షియల్ ఆయిల్స్ ఏం చేస్తాయంటే మన బాడీ మీద ఏదైతే డర్ట్ పొల్యూషన్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి మన బాడీకి మంచి స్మెల్ని క్రియేట్ చేస్తారు. అది చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇందులో మనకి కోకోనట్ బేస్డ్ క్లెన్జర్ అనేది యూజ్ చేస్తారు. ఇంకా బేబీ యొక్క స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటుంది కదా, ఆ డ్రై స్కిన్ మాయిశ్చర్ చేయడంలో చాలా వరకు హెల్ప్ చేస్తుంది అండి. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే జనరల్గా ఒకవేళ మీ బేబీ చిన్నపిల్లలు అనుకోండి, మీ చేతిలో కొంచెం తీసుకుని హ్యాండ్స్ స్క్రబ్ చేసి బేబీ బాడీకి అంతా అప్లై చేసి వాటర్తో వాష్ చేసి సరిపోతుంది. మీ బేబీస్ ఒకళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటే, పిల్లలు అనుకోండి, వాళ్ళు అంటే 2 years అబోవ్ బేబీస్ అనుకోండి, వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, మట్టిలో ఆడుతూ ఉంటారు, చాలా రకాల జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా వాళ్ళ బాడీ మీద ఫామ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం మీరు వాటర్లో వేసేసి వాటర్లో మిక్స్ చేసేసి లూఫాస్ అనేవి ఉంటాయి కదండి, ఆ లూఫాతో పెట్టి మనం కనుక బాగా రబ్ చేస్తే ఆ ప్లేస్ మీద డర్ట్ కానీ పొల్యూషన్ కానీ ఉంటే పోవడంతో పాటు బేబీ స్కిన్ చాలా సాఫ్ట్గా మాయిశ్చర్గా ఉంటుందండి. ప్రోడక్ట్ అనేది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది, అదేవిధంగా ఫస్ట్ క్రైలో అవైలబుల్గా ఉంటుంది, Mamaearth వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఒక ప్రోడక్ట్ని మీరు Mamaearth వెబ్సైట్లో కనుక డైరెక్ట్గా పర్చేస్ చేస్తే ఈ యొక్క ప్రోడక్ట్ మీద మీకు 20% డిస్కౌంట్ ఉంటుంది. మనం పర్చేస్ చేసే ముందు
కూపన్ కోడ్ ప్లేస్లో SUZAN 2021 అనే కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే ఈ ప్రోడక్ట్ మీద మీకు 20% డిస్కౌంట్ ఉంటుంది. ఈ కూపన్ కోడ్ అనేది ఓన్లీ మామాఎర్త్ వెబ్సైట్లో మాత్రమే వ్యాలిడ్ ఉంటుందండి. ఈ ప్రోడక్ట్కి సంబంధించి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. జనరల్గా మామాఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని మనకి PETA సర్టిఫైడ్ ఉంటాయండి. అదేవిధంగా ప్లాస్టిక్ పాజిటివ్, అంటే వాళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ని యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీయూజ్ చేయడంతో పాటు స్పెషల్గా ఇది మన ఇండియన్ బ్రాండ్. మామాఎర్త్లో సోప్ అవైలబుల్గా ఉంది, మామాఎర్త్లో బాడీ వాష్ కూడా అవైలబుల్గా ఉందండి. అందులో ఏది యూజ్ చేయాలి అని క్వశ్చన్ వస్తే అంటే నేనైతే నా బేబీకి ఇనీషియల్గా అప్ టు 1.5 year వచ్చేంత వరకు బాడీ లోషన్ యూజ్ చేశాను. ఎందుకంటే బాడీ లోషన్ అనేది మనకి యూజ్ చేయడానికి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే సోప్ అంటే మనం పట్టుకుంటాం, అప్పుడప్పుడు జారిపోతూ ఉంటుంది. విధంగా సోప్స్ ఊరికే పేస్ట్లో అయిపోతూ ఉంటాయి. బయటకు వెళ్ళినా క్యారీ చేయడానికి కూడా సోప్ మనకి కష్టం అవుతుంది. అదే ఇటువంటి బాడీ లోషన్స్ అనుకోండి, ఇది మనం ఒకవేళ బయటకు వెళ్ళినా క్యారీ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో బేబీకి మనం స్పాంజ్ బాత్ చేయడానికైనా సోప్ కన్నా ఇటువంటి లోషన్స్ అయితే మనకి ఈజీగా ఉంటుంది వాష్ చేయడానికి. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం స్టార్టింగ్ స్టేజ్లో బాడీ లోషన్ యూజ్ చేస్తే మంచిది. ఆ తర్వాత బేబీస్ కొంచెం గ్రోన్ అప్ అయ్యాక అంటే 1.5 year అలా వచ్చాక సోప్ యూజ్ చేస్తే బాగుంటుంది. సో ఈ వీడియోలో భాగంగా ఒక అమ్మగా నా యొక్క అనుభవాలను మీ అందరితో షేర్ చేసుకున్నాను. సో మీరు మీ బేబీకి ఏది యూజ్ చేస్తున్నారు, సోప్ యూజ్ చేస్తున్నారా, బాడీ లోషన్ యూజ్ చేస్తున్నారా, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అమ్మ పాఠశాల. బాయ్ బాయ్.